జీన్స్ ప్యాంట్స్ బట్టల ఉత్పత్తికి కేంద్ర బిందువుగా ఉండే అనంతపురం పరిశ్రమలు ప్రస్తుతం ప్రభుత్వ సహాయం లేక కొన్నారిల్లుతున్నాయి. నష్టాలతో నిలబడలేక యజమానులు ఇబ్బంది పడుతుంటే కార్మికులు వలసపోతున్నారు. నిరుటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకపోవడంతో వారి ఇబ్బందులు మరింతగా పెరిగాయి. జీన్స్ పరిశ్రమ కష్టాలు నష్టాల్లో మునిగి తేలుతోంది. ప్రభుత్వం సీతకన్నేయడంతో మార్కెటింగ్ సౌకర్యాలు దెబ్బతినడంతో జీన్స్ ఉత్పత్తిదారులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి అనంతపురం జీన్స్ పరిశ్రమపై ఏబిఎన్ స్పాట్లైట్. ప్రత్యక్షంగా పరోక్షంగా 40,000 మందికి ఉపాధి కల్పిస్తున్న జీన్స్ పరిశ్రమ నిర్వాహకులకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో రాయితీలు ఇవ్వకపోవడంతో ఆ పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రోత్సాహకాలు లేక కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు వాళ్ళు ఆసక్తి చూపడం లేదు. పారిశ్రామికవేత్తలకు వైసీపీ ప్రభుత్వం గతంలో రాయితీలను తగ్గించడంతో పాటు నిబంధనలు మార్చడంతో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు నోచుకోలేదు. ప్రధానంగా గార్మెంట్స్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు తర్ఫీదిచ్చి వారు ఆ రంగంలో రాణించే విధంగా శిక్షణా కేంద్రాలు నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబించిందన్న విమర్శలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వమైన గార్మెంట్స్ జీన్స్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. ముఖ్యంగా మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంచి రాయదుర్గం ప్రాంతాన్ని జీన్స్ హబ్ గా మార్చాలని వ్యాపారులు కోరుతున్నారు. అధునాతన సాంకేతిక యంత్రాలను సబ్సిడీతో ఇచ్చి వాటిని వినియోగించడానికి అవసరమైన నైపుణ్యాన్ని కార్మికులకు శిక్షణ ద్వారా అందించాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లాలో టెక్స్టైల్ పరిశ్రమలు వేలాది మందికి ఉపాధిని చూపుతున్నాయి. ఈ రంగం ప్రధానంగా పామిడి, రాయదుర్గంలో విస్తరించింది. రాయదుర్గంలో జీన్స్ వస్త్ర పరిశ్రమ వ్యాప్తి చెంది ఉండగా పామిడిలో నైట్ వేర్స్ వస్త్ర వ్యాపారం విస్తరించింది. ఈ రంగంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే వారికి ఆశించినంతగా ప్రోత్సాహకం లభించడం లేదు. కనీసం వాటి కోసం ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కులు కూడా అభివృద్ధికి నోచుకునే పరిస్థితులు లేవు. ఈ రెండు చోట్ల కూడా వస్త్ర వ్యాపారం మందగమనంలో సాగుతోంది. రాయదుర్గంలో జీన్స్ వ్యాపారం పెద్ద ఎత్తున ఉంది. సుమారు 600 యూనిట్ల వరకు ఉన్నాయి. ఈ రంగంపై ఆధారపడి ఇక్కడ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. కోవిడ్ నుంచి ఈ రంగం కోలుకోలేని పరిస్థితుల్లో ఉంది. సుమారు చిన్న చితక యూనిట్లు 300 వరకు మూతపడ్డాయి. 50కి పైగా యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశమున్నా ప్రస్తుతం 2 మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా మందగమనంలోనే సాగుతున్నాయి. వీటికి ప్రోత్సాహకం అందివ్వాల్సి ఉంది. ప్రభుత్వాలు ఆ పరిశ్రమకు అవసరమైన చేతును అందివ్వాలని అక్కడి వ్యాపారులు కోరుతున్నారు. దాదాపు గార్మెంట్స్ పరిశ్రమలో 20 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నాము. రాయదుర్గంలో రెడీమేడ్ గార్మెంట్స్లో స్థాపించి 30 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఒక యూనిట్ ప్రారంభించి 10 ఏళ్ళు అవుతా ఉంది. 54 యూనిట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 54 యూనిట్లో ఇప్పుడు 8 యూనిట్లు రన్నింగ్లో ఉండేటివి. అందులో 5 మూతపడ్డాయి, 3 మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి. ఒకటి పద్మావతి ఎంటర్ప్రైజెస్, లిబాస్ గార్మెంట్, శ్రీ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ని 3 యూనిట్లు రన్నింగ్ ఉన్నాయి. ఇందులో దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఉండే యూనిట్స్ అన్నీ ప్రారంభం అయితే 5,000 మందికు ఉపాధి లభిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఉండే యూనిట్స్ అన్నిటికీ ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందా? 2 దశాబ్దాలైన పూర్తిగాని టెక్స్టైల్ పార్క్ తో కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో రాయదుర్గం తర్వాత పామిడి ప్రసిద్ధి. నైట్ వేర్ దుస్తుల్లో దీన్ని 2వ ముంబైగా పిలుస్తారు. సుమారు 10,000 కుటుంబాల వరకు ఆ రంగంపై ఆధారపడి ఉన్నాయి. ప్రోత్సాహకాలు అందిస్తామన్న పేరుతో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు 2004లో శంకుస్థాపన చేశారు. ఇప్పటికి సరిగ్గా 2 దశాబ్దాలు పూర్తయినా నిర్మాణం పూర్తవలేదు. 1,76 లక్షల రూపాయల నిధులు వృధాగా ఖర్చయిపోయాయి. కాలానికి అనుగుణంగా మార్కెట్ ఫెసిలిటీని కల్పించలేకపోతున్నామనే దానికి కారణం, ముఖ్య కారణం స్కిల్ లేబర్ లేకుండా ఉండడం. దానికి తోడు అత్యాధునికమైన మిషనరీని కూడా
రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ ఆదుకున్న సందర్భాలు కనబడటం లేదు. అంతెందుకు 2014 నుంచి 19 దాకా గార్మెంట్ పరిశ్రమకి 45% సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు. అదే 19-24 మధ్య కాలంలో ఆ 45% సబ్సిడీని 15% కుదించడం జరిగింది. అందువల్ల పారిశ్రామికవేత్తలు ఎక్కడ రాకుండా రాయదుర్గం కూడా అభివృద్ధి చెందలేకపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 24-20 కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని గార్మెంట్ పరిశ్రమని ఆదుకుంటాయని అనుకుంటున్నాం. ఏదేమైనా బంతి ఇప్పుడు కూటమి ప్రభుత్వ కోర్టులో ఉంది.